హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సోనీ. ఇప్పుడు నేనైతే వచ్చేసాను మన నిజామాబాద్ ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉన్నాం మనం. ఇక్కడైతే మనకు ఒక దర్గా అయితే ఉంది. నిజామాబాద్ బడా పహాడ్ అంటే పెద్ద గుట్ట అంటారు. అంటే ఈ దర్గాని చూడడానికి చాలామంది చాలా దూరం నుండి కూడా వస్తున్నారు. సో ఏంటంటే ఈ దర్గా ఫేమస్ అయితే, సో మనమైతే మెట్లు ఎక్కి కొండపైన వెళ్ళి దర్గాకి అయితే చూడాలన్నమాట. ఇంకా ఏంటంటే నెక్స్ట్ మనకి ఇక్కడ కోతులు ఉంటాయి, మంచిగా మనం వాటితో ఆడుకోవచ్చు. సో వాళ్ళని ఎక్కువగా మనం ఇబ్బంది అయితే పెట్టకూడదు. ఇబ్బంది పెట్టినైతే మన మీద కోతులు అయితే వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ అయితే నల్ల ముఖం కోతులు అంటే అడవి కోతులు కూడా ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట. ఆ అడవి కోతులకి కూడా నేను దర్గాకి వెళ్ళినప్పుడు సో ఏంటంటే మనకి పుటానాలు అంటారు కదా, సో శనగలు తీసుకొని వెళ్ళి పెట్టడం అయితే జరిగింది. సో మొత్తం వీడియో అయితే మీరు కంపల్సరీగా నాదైతే చూడాలన్నమాట. సో చూసి మీరు ఎలాగుందో నా వీడియో అయితే చెప్పండి, ఓకేనా? లైక్ చేయడం అయితే మర్చిపోండి, కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో, లేదా బాగుంది వీడియో అని చెప్పండి. సో ఇంకా ఏంటంటే సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోబాకండి. సో చాలా కష్టపడ్డాను నేను ఇక్కడికి రావడానికి. అయితే ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని, ఓకేనా? నేను మీ నెల్లూరు అని ఇంకా వీడియోకి అయితే చూడండి, వెళ్ళండి, ఓకేనా? ఫస్ట్గా ఈ వ్యూ అయితే నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియాలో మా అబ్బాయిని తీసుకొని వచ్చేసాను. ఇదిగోండి, కూర్చో కూర్చో కూర్చో. ఇక్కడైతే ఎవ్వరు లేరన్నమాట. ఎవరైనా ఉన్నారనుకుంటారేమో, మేమిద్దరము ఆ పరమాత్ముడు అల్లా తప్ప ఇంకెవ్వరు లేరనమాట. సో చాలా దూరం నుండి మనుషుల నుండి మేము వచ్చేసాము. ఇక్కడ కొండల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మేము, ఓకేనా? ఇక్కడ మీకు చెప్పాలి అంటే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. సో ఇది చూడండి, నా దగ్గర ఉంది పెద్ద చెట్టు అనమాట. చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది, ఇదైతే పెద్ద చెట్టు అనమాట. సో ఎత్తుగా ఉంది ఇది, ఓకేనా? నువ్వు ఎక్కబాకరా బాబు. సో అటు సైడ్ అయితే చూడండి పెద్ద పెద్ద చెట్లన్నీ అటు సైడ్ అయితే ఉన్నాయి. ఇంకా సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎవరైనా మనం ఏమనుకుంటామంటే ఎక్కడికైనా వెళ్ళాలి, సో తిరగాలి, స్పెండ్ చేయాలి అనుకుంటాము. దానికి ఏంటంటే ఉదాహరణ ఇక్కడైతే చాలా హ్యాపీగా ఉండొచ్చు. రూమ్ అయితే తీసుకున్నాం మేము, కొండ కింద తీసుకున్నాం అన్నమాట. ఆ రూమ్ కాస్ట్ అయితే 300, నాన్ ఏసీ అనమాట. ఏసీ రూమ్లు ఉన్నాయి కానీ మనకు ఇక్కడ బయటకు వెళ్తే ఏసీ రూమ్లు ఉంటాయి, కానీ మళ్ళీ రావడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ మేము నార్మల్ రూమ్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ మొత్తం నేను ఇన్షాల్లా ఒక 6-7 డేస్ ఉండబోతున్నాను. సో ఎలా ఉంటుంది ఏంటి కొన్ని షార్ట్స్ తీస్తాను, ఉదయాన్నే లేస్తాను, చూద్దాం మనకి ఎలాగుందో ఇక్కడంతా, ఓకేనా? మా అబ్బాయి అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ లెగవడు అనమాట. నేను మా ఫ్యామిలీతో వచ్చా, మా మదర్తో ఇంకా మా డాటర్తో వచ్చినా అనమాట. సో ఏంటంటే మనం చూడడానికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇంకా ఏంటంటే మనకి కోతులు చెట్టు కింద అయితే ఉంటాయి. సో మనం ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళబాక, కొండల మీద అస్సలు ఎక్కబాక, పడితే గనక అవి గుచ్చుకుంటాయి. ఇక్కడ పెంకులు వేస్తున్నారు ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకో తాగేసి ఇలా చేస్తుంటారు. ఇక్కడైతే చిన్న చిన్న పెంకులు ఉన్నాయి, అవి గుచ్చుకుంటాయని కూడా లేదు. ఏదంటే అది షీషాలు అయితే ఉన్నాయి. ప్లీజ్ తాగుబోతు అన్నల్లారా, మీరు వేసినప్పుడు తాగినప్పుడు అయితే బయటకు వెళ్ళి షీషాలు ఒక చెత్త దాంట్లో వేసేయండి. ఎందుకంటే ఇలాంటి చోట ఇలాంటి పనులు చేయబాకండి, ఓకేనా? సో మంచిగా ఉండడానికి ఈ ప్రకృతి ఉన్నది, మనకి మంచిగా మనం స్టే చేయడానికి ఉన్నది. సో అర్థమైందా? మనకి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే ప్రకృతి, జంతువులు. ఇదిగోండి చెప్పాను కదా, అదండి కోతులు, ఓకేనా? ఆ కోతులు అయితే అక్కడ ఉన్నాయి, వాటి జోలికి మాత్రం మనం వెళ్ళకూడదు. అవి ఆడుకుంటున్నాయి. సో ఇక్కడ అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి. ఎలా అంటే చూడండి, మనకి ఫారెస్ట్ ఏరియా అయితే కనబడుతుంటుంది, ఇదండి
అక్కడక్కడ ఇల్లులు ఏంటంటే రేకులతో కర్రలతో, చూసారా, కర్రలతో. వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు మార్నింగే పనులకు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారన్నమాట వాళ్ళు. సో అందువల్ల చూసారా, వాళ్ళు అక్కడ ఉండరు. మీరు అనుకుంటారేమో లేరు వాళ్ళు. అండ్ మన కోతులు అయితే ఉన్నాయి, అవి హ్యాపీగా ఆడుకుంటున్నాయి అన్నమాట. మనం ఇంకా చెప్పాలి అంటే దర్గా నేను అనుకున్నాను దర్గా వీడియో దీంట్లో జాయిన్ చేయగలనని, కానీ అది లాంగ్గా ఉంది కొంచెం, కాబట్టి దర్గా వీడియో అయితే నేను జాయిన్ చేయలేను. ఇక్కడిక్కడే మనం తిరుగుదాం, తిరిగి ఏముందో చూసుకుందాం ఫస్ట్. చూసి సో మనం దర్గాకి అయితే అది వేరే వీడియో లెక్క పోస్ట్ చేద్దాం. తిరగాలంటే చాలా చాలా వరకు మనం తిరగచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దొంగలు ఉంటే అయితే ఉండరులే, దొంగలు ఉండరు, ఎందుకంటే సో ఇక్కడ ఉండలేరు అనమాట. ఓకేనా, సరే నువ్వు కిందకి దిగు, మనం అటు వెళ్దాం రా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో అయితే కంపల్సరీగా మొత్తం అయితే మీరు చూడాల్సిందే, ఓకేనా. ఇక్కడ పాము బిల్లు ఉంది, అక్కడ అది పాముది కాదు, అది ఏదో ఒకటి గుంటలు కూడా ఉంటాయి. సో ఏంటంటే మనకి అడవి న్యాచురల్ అన్నమాట. నేను ఎందుకు కనబడుతున్నానంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామా ఈ వీడియో తీయాలంటే, ఎంత దూరం, నిజామాబాద్ నెల్లూరు నుండి మీరే గూగుల్లో సెర్చ్ చేయండి ఎన్ని కిలోమీటర్లు అని. సో ఏంటంటే ఇప్పుడు మేము అంత దూరం నుండి వచ్చి నా యూట్యూబ్ ఛానల్ కోసం కూడా, అండ్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ కోసం, సో నాది సబ్స్క్రైబర్స్ పెరగాలి. అవును, సో ఒక 5K అయినా పెంచండి, ఒక 5,000 లేదా 10,000 మీకు ఇష్టము. అండ్ లైక్ మాత్రం చేయడం అయితే మర్చిపోవకండి. నేను నడుస్తున్నా ఇబ్రాహీం, తొందరపడి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇద్దండి కొండల పైన మేము నడుస్తున్నాం అన్నమాట. కొండ ఇది చిన్నదైపోయింది. సో ఏంటంటే ఇంత కష్టం ఎందుకు పడుతున్నామంటే యూట్యూబ్ కోసమే. నాకు ఛానల్ ఒకటి తెలుగు ఇస్లాం ఖురాన్ ఛానల్ వాచింగ్ అవర్స్ 3,400 వచ్చాయి, కానీ 4,000 రాలేదు. దానికి రీచ్ అవ్వాలా నేను, తెలుగు ఇస్లాం ఖురాన్ అని. ఇంకో నెల్లూరు సోనీ ఫ్యాషన్ అని ఒక ఛానల్ పెట్టిన. సో అదేమైందంటే మనకి ఆ ఛానల్ అనేది నేను వెరిఫై చేసుకోలేదని, అంటే మన గూగుల్ అకౌంట్ వెరిఫై చేసుకోవాలని ఉంది కదా, మెసేజ్ వచ్చింది. నేను అది పట్టించుకోలేదు, చూసుకోలేదు, అందువల్ల ఆ ఛానల్ అయితే ఎగిరిపోయింది. ఇది నెల్లూరు సోనీ థర్డ్ ఛానల్. ప్లీజ్ ఇదైనా సరే మీరు ఎంకరేజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడవి ఇది, మనం చెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇదిగో అక్కడ చెట్లు, టైగర్స్ కూడా ఉంటాయి. కింద కూడా వద్దు, అవును చూసారా, ఇదిగోండి చెట్టు. కింద వెళ్దామా? చెట్టు పట్టుకోరా, వద్దు, అంత కింద అయితే వెళ్ళలేము మనం. చూసారా చెట్టుని పట్టుకో, ఇది అయితే చిన్న చెట్లు ఇవి, ఇది చూసారా చెట్టుని, ఇది చిన్న చెట్లు ఇవి, వద్దురా అంత పని చేయబాకు. ఇంకా కొంచెం కిందకి వెళ్దామా? వద్దండి, ఇంకొంచెం కిందకి వెళ్తే మొత్తం ఫారెస్ట్ ఏరియా, మనం వెళ్ళకూడదు, అనుమతి ఉండదు. అక్కడ నల్ల కోతి ఉన్నది, ఏం చెయ్యదు, అది ఏం చెయ్యదు, కానీ వాటికి ఏం తేలేదు. నేను అక్కడ దర్గాలో అయితే శనగలు అయితే పెట్టినా, మీకు చూపిస్తాను ఉండండి. నల్ల కోతి ఇక్కడ ఉంది, ఫ్రంట్ కెమెరా చెయ్యి, ఇక్కడే ఉండు, దాని జోలికి అయితే వెళ్ళబాక. ఇద్దండి, మనకి పాములు కూడా ఉంటాయి ఇక్కడ. నేను జూమ్ చేస్తున్నా, ఉన్నదా అది వెళ్ళిపోయింది, అది వీడియో చెయ్యకు. ఇంకా అదండి అదండి, రెండు ఉన్నాయి, ఇటు వస్తుందా? వద్దు, ఉండు కెమెరా తీయగా ఉండురా, నేను దాన్ని తీయలేదు. ఏది ఇటు సైడ్ ఇటు అద్దండి, కనబడుతుందా? ఎక్కడ ఇద్దురా, అది రాదులే, అది రాదు. మీకు కనబడితే చెప్పండి ఫ్రెండ్స్. అటు సైడ్ అయితే జూమ్ చేయాలనా? अरे ये क्लास हाउ तो रे उधर जाना को
అద్దండి అదిగోండి వెళ్తుంది కదా అదే 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 వెళ్ళింది కదా అదనమాట. ఇంకా ఏంటంటే మనం హ్యాపీగా ఫుడ్ కూడా పెట్టవచ్చు దానికి. రా రా కొంచెం ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి కొండ కిందకు వెళ్తే వామ్మో అంత ఫారెస్ట్ అనమాట ఇది. నాకైతే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు లేదు. మనం మళ్ళీ వెళ్ళాలి. అటు వద్దులే. ఇంకా చూడండి ఫ్రెండ్స్ అదంతా వెళ్ళాలంటే ఇంకా మా తోడు ఎవ్వరు లేరు, అందుకని నేను వెళ్ళాలని అనుకోవట్లా. ఇప్పటికే 10 మినిట్స్ 50 10 మినిట్స్ 50 సెకండ్స్ అయింది. సో ఇంకా వద్దులే. కొంచెం వద్దు వద్దు వద్దు. ఈ కొండలు ఇవి అంతా చూడండి. అబ్బా ఏంటంటే టైగర్స్ కూడా ఉండొచ్చు అంటే మనకు తెలీదు కదా. మనం వెళ్ళిపోదాం, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అందుకని మీకు చూపించడానికి నేను ఎక్కడ తిరుగుతున్నాను అనేది మా అబ్బాయితో పాటు వచ్చాను అన్నమాట. సరే ఇక్కడిక్కడ దాకా తీసేసి మళ్ళీ వెళ్ళిపోదాం. నేను రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా చూసారా కొండ ఉన్నది. కూడా ఉండొచ్చు, భూతం కాదు జిన్ను ఉండొచ్చు అన్నమాట. మనకి జిన్నులు కంటికి కనబడవు, కానీ ఏంటంటే అవి రాత్రిపూట ఉంటాయి, ఉదయం ఉండవు అనుకుంటా. ఉదయం ఉండినా కూడా అది మనల్ని ఏం చేయలేవు. ఐతల్ కుర్సీ చదువుకున్నాను నేను, ఓకేనా. ఇంకా మనం దిగుతున్నాము కొండ ఎక్కేటప్పుడైతే నేను మీకు చెప్పలేదన్నమాట. మీకు ఒక కోతిని చూపించమంటారా? అద్దండి పైన ఎక్కుంది చూడ, జూమ్ చేసి. పరిగెత్తుంది, చాలా స్పీడ్గా పరిగెత్తుంది అది. చూసారా ఎంత స్పీడ్గా? బా దాన్ని ఎక్కడానికి చూస్తుంది. ఉండు ఒరే వద్దురా, కొట్టకూడదు దాన్ని. ఫ్రెండ్స్ ఓకేనా? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.